హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్కి మీడియా. నేను మీ రవి. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెదదన్వాడ గ్రామంలో అక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ పైన రైతులంతా కలిసి దాడి చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు సంచలనంగా మారింది. సో రైతులు ఆ ఇథనాల్ ఫ్యాక్టరీ పైన దాడి చేయడానికి గల కారణాలు ఏంది, అక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ రావడానికి పర్మిషన్స్ ఇచ్చింది ఎవరు, ఇథనాల్ ఫ్యాక్టరీ రావడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, రైతులకు కలిగే నష్టాలు ఏందనేది ఒకసారి మన ఆర్కి మీడియాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఇథనాల్ ఫ్యాక్టరీ అంటే ఏంది? ఇథనాల్ ఫ్యాక్టరీ పరిశ్రమలో బయో ఇంధనాన్ని తయారు చేస్తారు. అంటే బయోఫ్యూయల్ని తయారు చేయడానికి ఇథనాల్ పరిశ్రమ ఉంటా ఉంది. ఈ బయోఫ్యూయల్ని వచ్చేసి ఈ పంట అవశేషాల నుంచి, అంటే రైతులు పండించిన పంట అవశేషాలు, మొక్కజొన్న, చెరుకు, ఇటువంటి పంట గడ్డి, ఇటువంటి ఆకులు, ఇవన్నీ ఇటువంటి పంట అవశేషాల నుంచి ఈరోజు బయో ఇంధనాన్ని తయారు చేస్తూ ఉంటారు. అసలు ఈ బయో ఇంధనాన్ని ఎక్కడ వాడతారంటే మన పెట్రోల్కి ఆల్టర్నేట్గా, అంటే పెట్రోల్ యూసేజ్ని తగ్గే విధంగా, అంటే పెట్రోల్ వాడకాన్ని తగ్గించే విధంగా ఈరోజు ఈ బయో ఇంధనాన్ని వాడతారు. అంటే 100% పెట్రోల్లో ఒక 10% ఈ బయో ఇంధనాన్ని, 90% ఈ పెట్రోల్ని వాడి పెట్రోల్ వాడకాన్ని ఆ విధంగా తగ్గించే విధంగా ఈరోజు బయో ఇంధనం యూజ్ అవుతుంది. అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఇటువంటి పెట్రోల్ వాడకాన్ని తగ్గించే విధంగా ఈరోజు ఈ బయో ఇంధనానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ వస్తుంది. కాబట్టి ఈ బయో ఇంధనం వల్ల జరిగే ఉపయోగాలు ఎంతో, నష్టాలు కూడా అంతే ఉన్నాయి. ఈరోజు గ్రామస్తులు కూడా ఈరోజు ఈ కంపెనీ పైన దాడి చేయడానికి కారణం కూడా అది. ఎందుకంటే ఈ ఇథనాల్ కంపెనీలు వచ్చేసి ఎక్కువగా నదీ పరివాహక ప్రాంతాలు, ఎక్కువ వాటర్ రిసోర్సెస్ ఎక్కువగా ఉంటే అక్కడ ఈ పరిశ్రమలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అంటే ఈ పరిశ్రమలో ఎక్కువగా వాటర్ యూసేజ్ ఉంటుంది. అదేవిధంగా ఈ ఈ పరిశ్రమల నుంచి విడుదలైన కెమికల్స్, ఆ రసాయనాలు డైరెక్ట్గా భూమిలో వదలడం వల్ల అక్కడ చుట్టుపక్కల పంట పొలాలని కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. అదేవిధంగా ఆ ఇథనాల్ ఫ్యాక్టరీ నుంచి విడుదలయ్యే వాయువుల నుంచి కూడా వాయు కాలుష్యం ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. జల కాలుష్యం, వాయు కాలుష్యం, భూమి కాలుష్యం, ఈ విధంగా అక్కడ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలు కూడా, గ్రామాలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. భవిష్యత్ తరాలకు కూడా హాని జరిగే ప్రమాదం ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల ఉంది. అసలు ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ వచ్చేసి 2017లో గాయత్రి అనే కంపెనీ వచ్చేసి, ఆంధ్రాకు చెందిన కంపెనీ, చిత్తూరు కంపెనీ వచ్చేసి వాళ్ళు అక్కడ ముందే ప్రీ ప్లాన్గా ఒక 27 ఎకరాలు గ్రామస్తుల నుంచి కొనడం జరిగింది. సో ఒక ఆర్గానిక్ పరిశ్రమ పెడతాము, ఆర్గానిక్ పరిశ్రమ వల్ల రైతులకు ఉపయోగాలు ఉంటాయని చెప్పి రైతులని నమ్మించి వాళ్ళు అక్కడ 27 ఎకరాలు కొనడం జరిగింది. సడన్గా వాళ్ళు అక్కడ ఏదో ఆర్గానిక్ పరిశ్రమ ఏర్పాటు చేస్తారని చెప్పి రైతులు అనుకుంటే, వీళ్ళు సడన్గా వచ్చేసి ఒక ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నాం అనే వారికి రైతుల నుంచి విపరీతమైన ఆగ్రహావేశాలు మనం చూడొచ్చు. ఎందుకంటే ఆ పరిశ్రమ పెట్టొద్దని చెప్పి కూడా చాలా రకాలుగా రైతులు ధర్నాలు చేశారు. సో ధర్నాలను కూడా ఈ ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోయారు. సో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టకుండా ఉండడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామని చెప్పి అక్కడ గ్రామస్తులకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఈరోజు ఇథనాల్ ఫ్యాక్టరీ అక్కడ పెట్టడంతో ప్రజల్లో, అక్కడ ఉన్న గ్రామస్తుల్లో విపరీతమైన ఆవేశాలతో ఈరోజు ఆ ఇథనాల్ ఫ్యాక్టరీ పైన దాడి చేయడం జరిగింది. ఈ దాడిని కూడా ఆ బయట వ్యక్తులు, థర్డ్ పర్సన్స్, అక్కడ ఆంధ్ర నుంచి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు వచ్చి గ్రామస్తులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. గ్రామస్తులతో వారికి దాడి చేసే ప్రయత్నం చేయడంతో గ్రామస్తులు రిటర్న్గా బదులుగా వారిపైన దాడి చేసి అక్కడున్న ఫర్నిచర్ని కూడా, అక్కడున్న వాళ్ళు పెట్టుకున్న కంటైనర్ కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఈ విధంగా గొడవకు కారణమైంది ఇథనాల్ ఫ్యాక్టరీ. అంటే వీళ్ళు చెప్పిన పర్పస్ వేరు, అక్కడ పెట్టే పర్పస్ వేరు. వాళ్ళు ఆర్గానిక్ వ్యవసాయం చేస్తామని చెప్పి ఈరోజు ఇథనాల్ పరిశ్రమ పెట్టడంతో ముఖ్యంగా ఈ గొడవకు దారితీసింది. సో ఇటువంటి ఇథనాల్ పరిశ్రమలు పెట్టడానికి ముందు ప్రభుత్వము పర్మిషన్లు ఇచ్చే ముందు ఇటువంటి పరిశ్రమలకు ప్రభుత్వము ప్రజాభిప్రాయాలు తీసుకోవాలని చెప్పి మా ఆర్కి మీడియా నుంచి కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు ఏ పరిశ్రమ పెట్టినా కూడా అది ప్రజా శ్రేయస్సుకు అభివృద్ధి దశలో ఉండాలి, ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఉండాలి. ఇటువంటి ఫ్యాక్టరీలు పెట్టడం ద్వారా ప్రజలకు హాని కలిగించే విధంగా ఉండొద్దని చెప్పి మా ఆర్కి మీడియా నుంచి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మీరు అక్కడ పెట్టిన ఇథనాల్ ఫ్యాక్టరీ
పెద్దదానవాడ గ్రామానికి 100 మీటర్ల దూరంలోనే ఉంది. ఆ 100 మీటర్ల దూరంలో ఉండడం వల్ల అక్కడ చాలా వరకు కూడా ఆ గ్రామంలో అనేక రకమైన ఆరోగ్య సమస్యలు, వాళ్ళ పంట పొలాలు మరియు అక్కడ వాటర్ రిసోర్సెస్ తగ్గే ప్రమాదం ఉంది. వాటర్ రిసోర్సెస్ తగ్గితే ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు అక్కడ తుంగభద్ర నది ఎక్కువగా వాటర్ రిసోర్సెస్ ప్రవహిస్తూ ఉంటుంది. ఆ తుంగభద్ర నది పరివాహక ప్రాంతంలోనే ఈరోజు ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి ముందరకు వచ్చారు. సో వాటర్ రిసోర్సెస్ ఈ పంట పొలాలకు ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ యూజ్ చేసుకుంటే పంట పొలాలకు వాటర్ రిసోర్సెస్ తగ్గే ప్రమాదం ఉంది. చాలా వరకు కూడా రైతులు పంట నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇంకో విషయం ఏంటంటే ఇథనాల్ ఫ్యాక్టరీ అనేది పెట్టడం వల్ల అక్కడ రైతులు పండించిన పంటలో వేస్టేజ్ మాత్రమే తీసుకుంటారు. కాబట్టి ఎక్కువ వరకు కూడా ఆ పంట నష్టాన్ని కూడా వాళ్ళు ఆదాయం చేకూర్చే విధంగా రైతులకు ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడైతే ఇథనాల్ ఫ్యాక్టరీ కోసం ఎక్కువగా కూడా ఈ మొక్కజొన్న ఈ చెరుకు ఇట్లాంటి పంటలు ఎక్కువగా వేయడం వల్ల ఏదంటే మన ఆహార పదార్థాలు, కూరగాయలు వంటి మనకు రెగ్యులర్గా మనకు ఆహారానికి యూజ్ అయ్యే పంటలు పండించడం తగ్గిపోతుంది. ఆ తగ్గిపోవడం వల్ల అటువంటి ఆహార పదార్థాలకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి అటువంటి నష్టాన్ని నివారించాలంటే ఇటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీలకు, పరిశ్రమలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వద్దని చెప్పి మా ఆర్కే మీడియా నుంచి కోరుతా ఉన్నాం. ఈరోజు ఎంత దారుణంగా అయిందంటే వ్యవస్థ, ఈరోజు వాళ్ళు ఆ గ్రామ ప్రజలు అక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టొద్దు, వాళ్ళకు ఆ చుట్టుపక్కల గ్రామాలకు దెబ్బతింటాయి, అక్కడ వాళ్ళ పంట పొలాలు దెబ్బతింటాయి అని చెప్పి అక్కడ పరిశ్రమ పెట్టొద్దని వాళ్ళు ధర్నా చేయడానికి పోతే పోలీసులు కూడా వాళ్ళపైన లాఠీ చార్జ్ చేయడం, పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో వేసి విపరీతంగా వాళ్ళని కొట్టారని చెప్పి ఈరోజు గ్రామస్తులు కూడా అందరూ కూడా చెప్పుకుంటా ఉన్నారు. అసలు వీళ్ళకు గత ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే ఆ పర్మిషన్ని కూడా మేము ఇప్పటి ప్రభుత్వం కూడా ఆ ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకుండా మేము చెప్తామని చెప్పి గ్రామస్తులకు హామీ ఇచ్చిన హామీ ఎక్కడ పోయింది? ఒకసారి ప్రభుత్వం కూడా ఇటువంటి పరిశ్రమలు పెట్టే ముందు గ్రామస్తులతో చర్చించి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఇటువంటి పరిశ్రమలు పెట్టే విధంగా ముందరికి పోవాలని చెప్పి మా ఆర్కే మీడియా కోరుతా ఉంది. ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టకుండా ఉండడానికి మా ఆర్కే మీడియా అన్ని విధాలుగా అక్కడ ఉన్న గ్రామస్తులకు మేము మా సహకారాలు అందిస్తామని చెప్పి మా ఆర్కే మీడియా నుంచి తెలియజేస్తున్నాం.